హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక అల్పపీడన ద్రోణి తుఫాన్గా మారే అవకాశం, రెండు తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్నటువంటి భారీ వర్షాల ముప్పు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం అత్యధికంగా తెలంగాణ జిల్లాల మీద ప్రభావాన్ని చూపనుంది. కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్లోని యూసుఫ్, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదవుతాయి. రాజేంద్ర నగర్, షేక్పేట్, నాంపల్లి, ఆ తర్వాత అంబర్పేట్, షేక్పేట్ ప్రాంతాల్లో మాత్రం కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 40 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం కానున్నాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా ముసురులాగా వర్షాలు కురుస్తాయి. అల్పపీడన ప్రభావంతో వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది విజయవాడ నగర ప్రాంతం మొత్తం కూడా. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు తక్కువగా వర్షాలు నమోదవుతాయి. అత్యధికంగా తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఇవాళ రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.